హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా లాగ్స్లో నేను చేసి చూపించబోయే వంట చాలా సింపుల్ రెసిపీ అండి. జీరా రైస్. ఈ జీరా రైస్ ఇలా వర్షం పడుతున్నప్పుడు చలికాలంలో వేడివేడిగా తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఈరోజు నేను జీరా రైస్ చేస్తున్నాను, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా వంటలోకి వెళ్ళిపోదామండి. చిన్న కుక్కర్ తీసుకున్నాను, దాంట్లో ఒక కప్పు రైస్ వేసానండి. బాస్మతి రైస్, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే బాస్మతి రైస్ యూజ్ చేశాను. 1కి 2 కప్పులు నీళ్ళు పోసానండి. దాంట్లో కొంచెం సాల్ట్, అలానే 1 స్పూన్ ఆయిల్ అండి. ఆయిల్ ఎందుకంటే రైసు స్టిక్కీగా అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందండి ఆయిల్ వేయటం వల్ల, అందుకే. ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేద్దామండి. దీన్ని ఒక 5 మినిట్స్ పక్కకు ఉంచేసి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, రైస్ రెడీ అయిపోయింది. రైస్ పొడి పొడిగానే వచ్చిందండి. దీన్ని మనం ఒక ప్లేట్లో వేసి చల్లారనిద్దాము. వేడి మీద చేస్తే మనకి అన్నం ముద్దగా అయిపోతుంది, అందుకని రైస్ చల్లారబెడదాం పక్కకు పెట్టి. ఈ లోపల పొయ్యి మీద వేరే బాండి పెట్టుకుందామండి. బాండి పెట్టుకొని దీంట్లో 1 స్పూన్ గీ వేస్తున్నానండి. అలానే 1 స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీకు మొత్తం గీతో కావాలనుకుంటే గీతో చేసుకోండి, ఆయిల్తో కావాలనుకుంటే ఆయిల్తో చేసుకోండి. నేను రెండు వాడాను. ఇప్పుడు ముందుగా 2 స్పూన్స్ జీరా అండి. జీరానే ఫ్లేవర్ కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుందాము, దానివల్ల చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేశానండి. ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసాను. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నేను సన్నగా తరిగాను, అందుకే మీకు కనిపించట్లేదు. అలానే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేశాను. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అండి. ఆల్రెడీ మనం రైస్లో సాల్ట్ వేసేసుకున్నాము, దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత కొంచెం జీరా పొడి జస్ట్ ఫ్లేవర్ కోసం వేసి బాగా కలుపుకుందామండి. ఇది మొత్తం వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోని రైస్ వేసేసి బాగా కలుపుదామండి. రైస్ బాగా డ్రైగా అవుతుంది, మంచిగా బాగా ఫ్రై చేసుకుందాము సిమ్లో పెట్టి. అంతే, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. అంతే, వేడివేడి జీరా రైస్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. దీన్ని ఇలానే తినొచ్చు, వేడిగా తింటే ఇలానే తినేయచ్చు. చల్లారిన తర్వాత అయితే కర్రీ అవసరం ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.